హలో నమస్తే. కుబేరా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కుబేరా సినిమా నిజంగా కుబేరానేనా లేదంటే కూర్చున్నోళ్ళు బోరుగా ఫీల్ అయ్యారా అనేది జస్ట్ క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక చిన్నపాటి షార్ట్ రివ్యూ అనుకోవచ్చు మీరు. సో అసలు సినిమా నిర్మాణం దగ్గర నుంచి వద్దాం. దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు కాదు, అసలు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యే 3 ఏళ్ళు దాటిపోయింది. చాలా ల్యాగ్ అయింది సినిమా నిర్మాణంలోనే అనేది మొదటి నుంచి ఉన్నటువంటి విమర్శే. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి డైరెక్టర్, సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు, ఇటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అదేవిధంగా అమిగోస్ మూవీస్, ఈ రెండింటి సంయుక్తంగా నిర్మించినటువంటి సినిమా. సో సినిమా నిర్మాణానికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది కనిపిస్తున్నటువంటి చిత్రం. సో మనకు సినిమాలో కూడా ఆ రేంజ్లో మనకి ఆ యొక్క భారీతనం అనేది కూడా కనిపిస్తుంటుంది. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే భారీ తారాగణాన్ని తీసుకున్నాం. ఒక పక్క తమిళ నుంచి ధనుష్, అదేవిధంగా తెలుగులో నాగార్జున, రష్మిక మందన. ముఖ్యంగా హీరో ఏ పార్టీ సామర్థ్యం ఉందో మనం చూస్తూనే ఉన్నాం. విలన్గా జిమ్ సాప్స్. సో అనేక వెబ్ సిరీస్లోనూ బాలీవుడ్ మూవీస్లోనూ చూసాం. కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఈ క్యారెక్టర్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిన్న చితక క్యారెక్టర్లో కూడా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని తీసుకున్నారు. భాగ్యరాజ వంటి వాళ్ళు, అదేవిధంగా షాయ జయషిండే వంటి వాళ్ళు, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ కూడా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు అయితే పెద్దవాళ్ళని తీసుకున్నారు. ఇవి కాకుండా 3 బిచ్చగాళ్ళు, వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానివ్వండి, ఆ పాత్రలు చేసిన వాళ్ళు మాత్రం సినిమా అంతటా మనకు గుర్తొస్తూనే ఉంటారు. సినిమా మొత్తం వాళ్ళ పాత్రలు ఏదో ఒక సందర్భంలో మన కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ నటన కానివ్వండి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఎక్కడో చోట మనకి కనిపిస్తూనే ఉంటుంది, గుర్తొస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఇవి తారాగణం అనుకోవచ్చు. ఇక మెయిన్ పాయింట్ విషయానికి వస్తే, ధనికులు, బాగా డబ్బుండి బలిసినటువంటి కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి తిమింగళాలైనటువంటి పొలిటీషియన్స్తో కలిసి ప్రజల సంపదను, ప్రకృతి సంపదను ఎలా లూటీ చేస్తున్నారు, దానికోసం ప్రజలను ఏ విధంగా వాడుకుంటున్నారనేదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇది చూస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ జరిగినటువంటి చాలా స్కాములు గుర్తురాక మానవు. అసలు కంపెనీలు ఎలా పెడతారు, క్విడ్ ప్రోకో అంటే ఏంటి, డొల్ల కంపెనీలు ఎలా పెడతారు, సూట్ కేస్ కంపెనీలు ఎలా పెడతారు, వాటిలోకి నల్లధనాన్ని ఎలా తరలిస్తారు, దీనికోసం ప్రభుత్వ విభాగాల్లో వ్యవస్థల్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ని ఎలా వాడుకుంటారనేదే మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటుంది. ఇదేంటి మన చుట్టుపక్కల రోజు జరిగే వాటిని సినిమాగా తీసేసాడేంటి శేఖర్ కమ్ముల అని చెప్పేసి కూడా అనిపిస్తుంటుంది. అయితే పాయింట్లో కొత్తదనం ఏంటంటే, ఒక పక్క ఆ స్కాములు, ఆ గొడవ ఒక పక్క ఉంచితే, సామాన్యులు, నిరుపేదలు, బిచ్చగాళ్ళు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్లను కూడా ఈ డబ్బున్నోళ్ళు, ధనవంతులు, కార్పొరేట్లు ఏ విధంగా వాడుకుంటారు, వాళ్ళ జీవితాలను ఎలా బలి చేస్తారు, సామాన్యుడి ప్రాణానికి, కనీసం కుక్కకి, పందికి, పిల్లికి వాటి ప్రాణానికి ఉన్నటువంటి విలువ కూడా లేకుండా ఎలా బద్నాం చేస్తుంటారు, ఎలా చంపేస్తుంటారు, ఎలా వాడుకుని వదిలేస్తుంటారు అనేది మిక్స్ చేసి మరి అద్భుతంగా తెరకెక్కించారు. పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే 2 అంశాలను కలగలిపి చూసినట్టయితే ఫస్ట్ హాఫ్ అసలు ఎప్పుడైపోయిందో కూడా తెలియదు. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకే అంతుందిరా సినిమా అనిపిస్తుంది. 1-2 దాదాపు 3 గంటల 15 నిమిషాల సినిమా. ఫస్ట్ హాఫ్ అలా చిటికలో అయిపోయినట్టు అనిపిస్తే, సెకండ్ హాఫ్ మాత్రం సాగుతూ 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 ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి, కొన్ని అద్భుతమైన సన్నివేశాలు కూడా కనిపిస్తుంటాయి. అక్కడక్కడ మనం కంటతడి పెట్టుకునేలాగా ఒక భావోద్వేగానికి లోనయ్యేలాంటి సెంటిమెంట్ సీన్స్ కూడా ఉంటాయి, ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి. వాటన్నిటినీ మిక్స్డ్గా ప్యాక్ చేసి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సినిమాలో ఉన్నటువంటి మెయిన్ మైనస్ ఏంటంటే క్లైమాక్స్. అర్థవంతం కానటువంటి క్లైమాక్స్, సరైన ఎండింగ్ లేనటువంటి క్లైమాక్స్ అనమాట. ఇంకాస్త బెటర్గా చేస్తే బాగుండేదే, కంక్లూజన్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదే అనేటటువంటి ఫీలింగ్ అయితే అందరిలో కలుగుతుంది. కేవలం రివ్యూ రైటర్సు, సినిమా జర్నలిస్టులు వాళ్ళే కాదు, సినిమా చూసినటువంటి కామన్ ఆడియన్స్ కూడా ఎండింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదే, ఏదైనా చెప్తే బాగుండేదే, అలా ఊరికే వదిలేసినట్టుగా మేము ఫీల్ అయ్యామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మొత్తానికి ఒక మంచి పాయింట్ని తీసుకొని అద్భుతంగా డీల్ చేసి, అట్ ద సేమ్ టైం లాస్ట్కి వచ్చేసరికల్లా ఆ స్థాయికి తగ్గ ఎండింగ్ ఇవ్వలేదు అనేటటువంటి ఫీల్ తోటి ప్రేక్షకుడు బయట రావడం అయితే ఖాయం. ఖచ్చితంగా శేఖర్ కమ్ముల మునుపటి సినిమాల తీరులో అయితే ఈ సినిమా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక చాలామంది బిచ్చగాడి క్యారెక్టర్ అనగానే బిచ్చగాడి సినిమాతో పోల్చుకుంటూ ఉంటారు. అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అదొక పంద, ఇదొక పంద, ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు, టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి మరొక మైనస్ ఏంటంటే నాగార్జున క్యారెక్టర్.
ఆయన స్థాయికి తగ్గ క్యారెక్టర్ కాదేమో అనేటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ క్యారెక్టర్కి నాగార్జునే అవసరం లేదు, ఒక పేరున్నటువంటి ఎవరన్నా వేరే యాక్టర్ని తీసుకున్నా లేదంటే ఒక కొత్త హీరోని తీసుకున్నా సరిపోయేది. నాగార్జున తీసుకునేటటువంటి అంత పెద్ద స్థాయి ఉన్నటువంటి నటుని తీసుకోవాల్సిన క్యారెక్టర్ కాదనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు, చితగొట్టాడు. కాకపోతే పాటలు మాత్రం అంతగా గుర్తుండిపోయేవి కావు. ఒకటి ఆరా తప్ప పెద్దగా గుర్తుండిపోయే పాటలు అయితే కావు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ రష్మిక మందన, అక్కడ హీరోయిన్ అనగానే హీరో హీరోయిన్ మధ్య లవ్ డ్యూయెట్లు ఇలాంటివే మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. హీరోకి ఒక సహాయవంతంగా ఉండే క్యారెక్టర్గానే కనిపిస్తుంది తప్ప హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అసలు ఆ ఫీలింగే ఎక్కడా ఉండదు. ఇక సినిమాకి అతిపెద్ద ప్లస్ ధనుష్ క్యారెక్టరైజేషన్, ధనుష్ నటన. అసలు ఒక్కోసారి మనం నోరు తెరిచి అలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాం, ఈ నటుడేంటి ఇంత అద్భుతంగా చేస్తున్నాడేంటి అనే ఫీలింగ్ కొన్ని సినిమాలు కలుగుతుంది కదా. ఈ సినిమాలో కూడా ధనుష్ని చూస్తే మనకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ధనుష్ అసలు ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో ఒదిగిపోయినటువంటి తీరు, కనబరిచిన నటన, కొన్నిసార్లు అయితే అతను యాక్టింగ్కి కన్నీళ్ళు పెట్టేస్తాం అన్నమాట. ముఖ్యంగా బిచ్చగాళ్ల జీవితాన్ని ఒక కోణంలో చూపించిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అట్ ద సేమ్ టైం అందుట్లో కూడా కొన్ని మైనస్లు ప్లస్లు, సినిమాటిక్ లిబర్టీ ద్వారా తీసినటువంటి సన్నివేశాలతో లాజిక్ లేకుండా ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. సో ఆ లాజిక్లు అవన్నీ వెతుక్కుంటూ పోతుంటే చాలా అంశాలు చెప్పుకోవచ్చు. మరీ రంధ్రాన్వేషణ కాకుండా సింపుల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ప్లస్లు మైనస్లు చూస్తే ధనుష్ నటన అతిపెద్ద ప్లస్గా చూడొచ్చు. ఆ తర్వాత ఆకట్టుకునే సన్నివేశాలు కొన్ని అద్భుతంగా ఉంటాయి, కంటతడి పెట్టించేటువంటి సన్నివేశాలు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, దాంతోపాటుగా ఎత్తుకున్న పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక మైనస్ల విషయానికి వస్తే స్టోరీ మొదటి భాగం అలా అయిపోయినట్టుగా ఉంటుంది, రెండో భాగం మాత్రం కొంచెం ల్యాగ్ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా క్లైమాక్స్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, క్లైమాక్స్ మాత్రం అంత ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమో, ఇంకాస్త అర్థవంతంగా ఉంటే బాగుండేదేమో అనేటువంటి ఫీలింగ్ అయితే కలక్క మానదు. అంతగా ఆకట్టుకోలేనటువంటి పాటలు కూడా మనకి కొంచెం ఎక్కడో ఆ మధ్యలో రిలాక్స్ అవ్వటం కోసం ఏదైనా మంచి సాంగ్ పడితే బాగుండు అనేటటువంటి విధంగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఆ నిరాశనైతే మిగులుస్తాయి. సో సినిమా అయితే క్లీన్గా ఉంటుంది, ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అనుకున్నంత చూపించినంత ప్రచారం జరుగుతున్నటువంటి అంత అద్భుతం కాకపోయినా సరే ఒక మంచి ఫీల్ గుడ్తో పాటుగా ఒక మంచి సందేశం కూడా ఇచ్చేటువంటి సినిమాగా అయితే కుబేరా మిగిలిపోతుంది. మరీ తీసేయాల్సిన అవసరం లేదు, అలా అని మరీ పడేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో మరి ఇది నా రివ్యూ, నా అంచనా, నేను చూసినటువంటి కోణం. మరి ఈ సినిమా మీరు కూడా చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.